गणतंत्र दिनोत्सव परेड पर 6 कंटिंजेंट्स आपका निरीक्षण के लिए आज रहा है। శ్రీ కటకం థామస్ రెడ్డి గారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్రం కోసం ఎనలేని త్యాగాలు చేసిన అమరవీరులకు ఈ సందర్భంగా నా జోహార్లు. ఈ శుభదినాన మన దేశం ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. మన జిల్లాకు చెందిన ఎందరో స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు, ఎనలేని సేవలు చేశారు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహనీయులు, మేధావుల కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రాథమిక సూత్రాల ప్రాతిపదికపై లిఖించబడిన మన రాజ్యాంగానికి ప్రపంచంలోనే ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకొని నివాళులర్పించడం మనందరి కర్తవ్యం. ప్రత్యేకించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిరస్మరణీయులు. వీరు రూపొందించిన రాజ్యాంగం మూలంగా అందరం సమానంగా ఫలాలను అనుభవిస్తున్నాం. జిల్లాలో గత కొంతకాలంగా కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు పలు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. మరియు కరోనా నివారణలో ముందుండి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు కృషి చేసినటువంటి వైద్య మరియు పారిశుద్ధ్య సిబ్బందికి మరొకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోవిడ్-19 జిల్లాలో కోవిడ్ నియంత్రణ కొరకు 16 టాస్క్ ఫోర్స్ టీములు మరియు 24/7 కాల్ సెంటర్లను కలెక్టరేట్లో ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 11,34,000 మందికి కోవిడ్ పరీక్షలు జరిపాం. దానిలో 77,300 మందికి పాజిటివ్గా వచ్చింది. అది కేవలం 6.94% మాత్రమే. కొత్త వేరియంట్ కోవిడ్-2 సర్వైలెన్స్ కోసం అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరం మరియు శంషాబాద్ విమానాశ్రయం హైదరాబాద్లో యూకే నుండి వచ్చిన వారి వివరణాల సేకరణ కోసం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాం. దాని కొరకు గుంటూరు జిల్లా నుంచి సిబ్బందిని కూడా డిప్యుటేషన్ చేయడం జరిగింది. సుమారు 286 మంది యూకే నుండి వచ్చిన వారిని గుర్తించి వారికి స్వాబులు తీయగా 4 కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వారి యొక్క ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లో 13 మందికి పాజిటివ్ వచ్చింది. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ల్యాబొరేటరీ హైదరాబాద్, గుంటూరు జిల్లా నుండి 14 మంది శాంపుల్స్ని వాళ్ళకి పంపడం జరిగింది. ఇంతవరకు కొత్త వేరియంటు మన జిల్లాలో నమోదు కాలేదు. గుంటూరు జిల్లాకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు 78,500 డోసులు సరఫరా చేయబడినాయి. తొలి విడతగా వైద్య ఆరోగ్య శాఖకు చెందినటువంటి 16,148 మంది ప్రభుత్వ మరియు 17,360 మంది ప్రైవేటు, 4,704 మంది అంగన్వాడీ సిబ్బందికి వ్యాక్సిన్ చేయడం కోసం ఏర్పాట్లు చేయబడినాయి. మలి విడతలో 4,215 మంది రెవెన్యూ సిబ్బంది, 6,033 మంది పోలీసులు, 11,815 మంది పురపాలక మరియు 22,506 మంది పంచాయతీ సిబ్బందిని గుర్తించి వారికి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 179 కోవిడ్ వ్యాక్సిన్ టీకా కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 10,352 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. జిల్లాలో కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా కరోనాపై అవగాహన కార్యక్రమాలు, వాటిపై ర్యాలీలు, మీటింగులు నిర్వహించి కరోనా సోకకుండా ఉండాలంటే ఖచ్చితంగా మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రపరచుకోవడం మరియు సామాజిక దూరం ఈ 3 పాటించడాన్ని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కష్టకాలంలో కూడా గుంటూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందడానికి
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ క్యాలెండర్ ప్రకారం దిగ్విజయంగా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గుంటూరు జిల్లాలో సాధించిన ప్రగతిని మీ ముందుంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం కింద జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా 1705 ఎకరాల ప్రభుత్వ భూమి మరియు 4543 ఎకరాల ప్రైవేట్ భూమిని రైతుల నుండి 1960 కోట్ల రూపాయలు వెచ్చించి సేకరించడం జరిగింది. ఇట్లా సేకరించినటువంటి మొత్తం భూమిని 6248 ఎకరాలలో మొత్తం లేఅవుట్లు వేసి సకల సదుపాయాలు కల్పించి జిల్లాలో 2,84,365 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడమే కాకుండా వారికి కేటాయించిన ప్లాట్లను వారికి స్వాధీనం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని ఎటువంటి వివాదాలకు విమర్శలకు తావు లేకుండా పక్షపాతరహితంగా అత్యంత పారదర్శకంగా జిల్లాలోని అర్హులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినటువంటి పేదవారి జీవితాల్లో స్వేచ్ఛా వెలుగులు ఆనందోత్సాహాలు నింపడానికి ఇది చరిత్రాత్మకం మరియు శుభపరిణామం. పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం కింద పట్టాలు పొందిన పేదలందరికీ ఈ ఆర్థిక సంవత్సరం మరియు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2 విడతలుగా పక్కా గృహాలు మంజూరు చేసి నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ గృహాలన్నీ మౌలిక వసతులతో కూడిన వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో నిర్మించబడతాయి. గృహ నిర్మాణ శాఖ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన వైఎస్ఆర్ అర్బన్ పథకం కింద మొదటి విడతగా 1,63,053 గృహాలు పట్టణ మరియు పట్టణాభివృద్ధి ప్రాంతాల్లో ప్రభుత్వం పేదలకు కొత్తగా ఇచ్చినటువంటి 588 లేఅవుట్లలో మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క ఇంటి విలువ 1,80,000 రూపాయలు పూర్తి సబ్సిడీగా నిర్ణయించడం జరిగింది. మొత్తం ప్రాజెక్టు విలువ 2,934,96 రూపాయలు. అలాగే లేఅవుట్ కాలనీల్లో ఇంటి నిర్మాణం కొరకు అవసరమయ్యే మంచినీటి సరఫరా కొరకు జిల్లాలో 87,81 రూపాయలు కేటాయించగా వాటికి సంబంధించిన పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పట్టణ నిర్మాణ మరియు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో 43,748 గృహాలు మంజూరైతే అందులో 32,300 గృహాల నిర్మాణం పూర్తయి 29,226 గృహాలు అమ్మకపు ఒప్పంద పత్రాలు లబ్ధిదారులకు మంజూరు చేయడమైంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షా పథకం కింద సర్వే మరియు భూమి రికార్డుల శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 100 సంవత్సరం తర్వాత వ్యవసాయ గ్రామకంఠం స్థిరాస్తుల సర్వే జరపబడుతూ ఉంది. 23/12/2020 తారీఖున పైలట్ గ్రామాలుగా దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారంలో ప్రారంభించబడి మరియు రెవెన్యూ డివిజన్ల కింద పైలట్ గ్రామాల్లో కూడా డ్రోన్ సర్వే పూర్తయింది. జిల్లా మొత్తం 3 విడతల్లో సర్వే చేయడానికి ఏర్పాట్లు చేయడమైంది. మొదటి విడతలో జనవరి 2021 నుండి జూలై 2021 వరకు 227 గ్రామాలలో గల సుమారు 4,75,000 ఎకరాల్లో ఉన్న సర్వే జరపబడుతుంది. ఈ సర్వే నిమిత్తం జిల్లాలో 995 బృందాలు ఏర్పాటు చేయడమైంది. ఈ సర్వే ద్వారా రెవెన్యూ రికార్డులు, డిజిటల్ రూపంలో భూకంప పటం, గ్రామ పటం, రీసర్వే ల్యాండ్ రిజిస్టరు, శాశ్వత భూ హక్కు పత్రం మొదలైన రికార్డులు అందుబాటులోకి వస్తాయి. ఫిబ్రవరి 1 నుంచి రేషన్ షాపుల వద్ద క్యూలో లైన్లో ఉండే అవసరం లేకుండా ఇంటి వద్దనే నాణ్యతతో కూడిన సన్నబియ్యం మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటకు 899 ప్రత్యేకమైన వాహనాలని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇటువంటి వినూత్న పథకం దేశంలోనే మరెక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ప్రవేశపెట్టడం ఎంతో ఆనందదాయకం. స్వచ్ఛ గుంటూరు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు మరియు మార్కెట్లలో డిసెంబర్ 29 నుంచి 31 వరకు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలలో అందరూ భాగస్వాములతో సమావేశాలు మరియు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించి పారిశుద్ధ్య అంశాలలో గణనీయమైన ప్రగతి సాధించడమైంది. అందరి సహకారంతో అక్టోబర్ 2, 2021 నాటికి జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు మరియు గుంటూరు నగరపాలక సంస్థ ఘన వ్యర్థాల నిర్వహణ, జల వాయు కాలుష్యం లేని స్వచ్ఛ గుంటూరు సాధించడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ స్వచ్ఛ గుంటూరు కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరడమైంది. మనం మన పరిశుభ్రత కార్యక్రమం కింద మొదటి దశలో 1/6/2020 నుండి 114 గ్రామాల్లో పారిశుధ్యం అమలు చేయబడుతూ ఉంది. తద్వారా ప్రజల ఆరోగ్య, ఆర్థిక, సామాజిక అంశాల్లో పురోగతి సాధించినట్లు గ్రామాల నుండి తెలుస్తుంది. కార్యక్రమం విజయవంతమైనందున రెండవ దశలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 2/10/2020 నుండి 474 గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ నిర్వహించబడుతుంది. వ్యవసాయ శాఖ వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం కింద
పీఎం కిసాన్ పథకంతో కలిపి ప్రతి కుటుంబానికి 13,500 రూపాయల చొప్పున ఈ సంవత్సరంలో 4,59,000 మంది అర్హత కలిగిన రైతు కుటుంబాలకు 643 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రైతుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్ 2019 సంవత్సరం గాను 58,955 మంది రైతులకు 73 కోట్ల 86 లక్షల రూపాయలు పంటల బీమా సొమ్మును రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఒకటి పాల శీతలీకరణ కేంద్రాలు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల ద్వారా పాల సేకరణ చేసి పాల నాణ్యత వెన్న శాతం ఆధారంగా లీటర్కి 5 నుండి 7 రూపాయలు అదనపు ఆదాయం రైతుకు వచ్చే విధంగా చర్యలు చేపట్టమైంది. రాజన్న పశు వైద్యం ద్వారా రైతు భరోసా కేంద్రాలలో పశువులకు ప్రథమ చికిత్స, వ్యాధి నిరోధక టీకాలు, గొర్రెలు, మేకలకు నట్టలకు నివారణ, కృత్రిమ గర్భధారణ, దూడల సంరక్షణ మొదలగు సేవలు అందుబాటులో ఉన్నాయి. నవరత్నాల్లో భాగంగా మత్స్యకారులకి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ద్వారా వేట నిషేధ భృతిని జిల్లాలో 8,300 మంది మత్స్యకారులకు 8,30 లక్షల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగింది. 1,600 యాంత్రిక మరియు మరపడవల యజమానులకు స్మార్ట్ కార్డులు మంజూరు చేసి వాటి ద్వారా డీజిల్ లీటర్కు 9 రూపాయల చొప్పున 2,88 లక్షల రూపాయల సబ్సిడీ చెల్లించడం జరిగింది. 2,116 166 మంది ఆక్వా సాగు రైతులకు యూనిట్ విద్యుత్ కేవలం ₹1.5కే 29,30 లక్షల రూపాయల ఖర్చుతో అందించడం జరిగింది. 451 కోట్ల రూపాయలతో నిజాంపట్నం పోర్టు స్టేజ్ 2 నిర్మాణం కొరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయబడినాయి. జిల్లాలో సహకార రంగం ద్వారా 95,796 మంది రైతులకి 1,542 కోట్ల 24 లక్షలు మరియు ఆంధ్ర బ్యాంక్ రైతు సేవా సహకార సంఘం ద్వారా 2,433 మంది రైతులకి 26 కోట్ల 84 లక్షల రూపాయలు రుణాలను పంపిణీ చేయడం జరిగింది. మార్కెటింగ్ సంఘం ద్వారా 118 కోట్ల 83 లక్షల రూపాయలు విలువ కలిగిన 32,394 మెట్రిక్ టన్నుల ఎరువులు మరియు విత్తనాలు పంపిణీ చేయడం అయింది. అటవీ శాఖ ద్వారా 2020-21 సంవత్సరం కొరకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటివరకు 14,50,000 మొక్కల్ని పెంచడమైంది. కొండవీటి నగరవనాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపొందించడానికి 5 సంవత్సరాల ప్రణాళికని 13 కోట్ల 35 లక్షల రూపాయలతో పరిపాలన ఆమోదం పొంది ఈ సంవత్సరం 6 కోట్ల 50 లక్షల రూపాయలతో చేపట్టిన పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో దీన్ని అత్యంత సుందరవనంగా తీర్చిదిద్దుతాం. ఖరీఫ్ 2020-21 సంవత్సరాల్లో కృష్ణా పశ్చిమ విభాగాన మరియు గుంటూరు వాహిని పరిధిలోని గుంటూరు జిల్లాలో గల 5,14,000 ఎకరాల ఆయకట్టుకి 47.06 టీఎంసీల నీటిని ప్రణాళికాబద్ధంగా సకాలంలో అందించడం ద్వారా వరి పంటను సమృద్ధిగా సాగు చేయడం జరిగింది. కృష్ణా పశ్చిమ డెల్టాలోని కాలువలు మరియు డ్రైన్లు ఆధునీకరణ చేపట్టి ఇప్పటి వరకు 1,197 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేయడం అయింది. చిన్న నీటిపారుదల కింద జైకా నిధులతో 8,72 లక్షల రూపాయలతో చేపట్టిన 10 చెరువుల అభివృద్ధి పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. గుంటూరు వాహిని మోడర్నైజేషన్ మరియు పొడిగింపు, వైఎస్ఆర్ పల్నాడు దుర్భిక్ష నివారణ పథకం మరియు వరికపూడిసల ఎత్తిపోతల పథకం పనులను 7,018 కోట్ల రూపాయలతో చేపట్టబడి పనులు పురోగతిలో ఉన్నాయి. డెల్టాలోని కాలువలు మరియు డ్రైన్లు వార్షిక మరమ్మతులకు గాను 21 కోట్ల 40 లక్షల రూపాయలతో 255 పనులు మంజూరైనాయి. వారు పెరేడ్ను వదిలిపెట్టి వెళ్తారు. परेड समाप्त हुआ, निष्क्रमण की आज्ञा प्रदान करें। निकट लाइन चाल, रेड कंधे छत। గణతంత్ర దినోత్సవ పెరేడ్ కమాండర్ శ్రీ కటకం థామస్ రెడ్డి గారు, ఆర్ఐ అడ్మినిస్ట్రేషన్, డిఏఆర్ గుంటూరు అర్బన్ సెలవు తీసుకుంటున్నారు. మస్తాన్ వ్యాలీ బ్యాంక్
కమాండర్ శ్రీ కొట్టు మదన్ మోహన్ గారు RSI. సెకండ్ ప్లాటూన్ కమాండర్ శ్రీ మద్ద లూథర్ రావు ప్రసాద్ RSI DAR గుంటూరు రూరల్. థర్డ్ ప్లాటూన్ కమాండర్ శ్రీ కాటంగిరి రాంబాబు గారు RSI DAR గుంటూరు రూరల్. ఫోర్త్ ప్లాటూన్ కమాండర్ శ్రీ షేక్ అబ్దుల్ రహమాన్ SI పట్టాభిపురం పోలీస్ స్టేషన్. అహర్నిశలు కృషి చేయటమే కాకుండా చేసిన పనిని శకటం ద్వారా మనందరికీ కూడా వెలిపిస్తూ ఉన్నారు గృహ నిర్మాణ శాఖ. మనిషికి ప్రామాణికంగా తిండి నివసించే చోటు చాలా ముఖ్యమైనది. మరి కూడు గూడు అన్నటువంటి దాంట్లో ప్రతి ఒక్కరికి గూడును కల్పించాలనే ధ్యేయంతో వైఎస్ఆర్ జగనన్న కాలనీలు గృహ నిర్మాణ శకటం ద్వారా మనందరికీ కూడా తేటతెల్లం చేస్తూ ఉన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. పాల సేకరణలో నాణ్యత మరియు వెన్న శాతాన్ని ఆధారంగా చేసుకుని లీటర్కు 5 నుంచి 7 రూపాయల అదనపు ఆదాయంతో ఆర్థిక స్వావలంబన చేకూరే విధంగా మన ప్రభుత్వం దేశంలోనే అగ్రగామి సంస్థ అయిన అమూల్ కంపెనీతో ఒప్పందం చేసుకుని జిల్లాలో 831 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది. పశుసంవర్ధక శాఖ శకటంలో అమూల్ పాల వెలుగులో ఏర్పాటు చేసిన పాల సేకరణ కేంద్రంలో పాలు పోయటంతో ఆదాయం పొందుతున్నటువంటి మహిళా రైతులు తరలివస్తూ ఉన్నారు. ఆ శకటంలో మరి తల్లి బిడ్డలకు అనుబంధంగా ఉన్నటువంటి ఆ ఆవు దూడ గుర్తు అలాగే తదితర వారి ఆధారాలు తీసుకుని టీకా కేంద్రానికి వెళ్ళాలి. వెయిటింగ్ రూమ్లో ఉండే వ్యాక్సినేషన్ ఆఫీసర్ 1 మహిళా పోలీస్ వారి మొబైల్లో సమాచారం పరిశీలించి నమోదు కోసం వ్యాక్సినేషన్ గురించి పంపిస్తారు. ఇదిగో కళ్ళ ముందు కనిపిస్తుంది వెయిటింగ్ రూమ్, వ్యాక్సినేషన్ రూమ్ అండ్ అబ్జర్వేషన్ రూమ్. ఈ 3 గదుల్లో ఏ కార్యక్రమాలను ఎంత సమర్థవంతంగా ఎంత జాగ్రత్తగా మరి ఒకరి నుంచి ఒకరికి ఎటువంటి వ్యాధి సోకకుండా ఉండే విధంగా తమని తాము జాగ్రత్త చేసుకుంటూ కోవిడ్ టీకాను అందిస్తున్నటువంటి ఈ సురక్షితమైనటువంటి కోవిడ్ టీకా అందించేటువంటి వివరాలు. ఇక రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వారి శకటం తరలి వస్తూ ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యంతో పాటుగా ఆహారమే పరమౌషధం, ఆహారమే బలానికి మూలం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇంతకు పూర్వం ఎన్నడూ లేని విధంగా చేశారు. కరోనా వ్యాక్సిన్ కు జై అంటూ
known as Corona. What does it do? Makes it hard to breathe. Right now there is no vaccine. Ooh, and now we've gotta stay alert, stop it from getting worse. Ooh, it's our responsibility to stop it from exploding. So please just wash your hands. Look at your eyes, your nose, your mouth. Social distance to avoid the crowds. Fight against the corona. Practice good hygiene. And keep your personal space clean. Respecting social distancing. Fight against the corona. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు కష్టమనేది లేని రోజంటూ లేదు కదా కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు Number of cases, the confirmed cases in India stands now at 11,92,915 with the death toll at 28,732. పిల్ల జల్లా ఇంటి కాడ ఎట్లా ఉందో నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో పూట పూట చేసుకొని బతికటోళ్ళం పూట గడవా ఇంత దూరం వచ్చినోళ్ళం దేశమేమో గొప్పదాయే మా బతుకులేమో చిన్నవాయే మాయదారి రోగమొచ్చి మా బతుకు మీద మన్ను పోసే ఏమి బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు 2 అడుగులు సక్సెస్ఫుల్గా ఇంకో 2 అడుగులు వేస్తే చాలు కరోనా పీచమనచడానికి ఆయువు తీసేస్తోన్న వైరస్ను అంతం చేసి ప్రశాంతంగా ఊపిరి పీల్చు డిపార్ట్మెంట్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, శ్రీ ఏవి రాఘవరెడ్డి గారు సంయుక్త సంచాలకులు మత్స్య శాఖ మంత్రి, సహాయ సంచాలకులు మత్స్య శాఖ గుంటూరు, ప్రసాద్ గారు డిప్యూటీ కమిషనర్ రవాణా శాఖ, డాక్టర్ కె శ్రీనివాసులు అసిస్టెంట్ కమిషనర్, నారి ప్రసాద్ బాబు వ్యవసాయ విస్తరణ అధికారి చిన్నపనకలూరు, పి శ్రీనివాసులు గారు సీనియర్ సహాయకులు హస్బెండరీ పశు సంవర్ధక శాఖ, డాక్టర్ వి శిరీష పశువైద్య సహాయ సెక్రటరీ, డాక్టర్ కె చంద్రశేఖర్ రెడ్డి గారు పశువైద్య సహాయ సెక్రటరీ, కుమార్ కె విలిస్తే అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున శ్రీ జాన్ డెనీ ఉద్యాన సహాయ సెక్రటరీ, కంగ్రాచులేషన్స్ జాన్ డెనీ, జి శ్రీనివాసరావు గారు ఆఫీస్ అపాయింట్మెంట్ కౌంటర్, హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లాంగ్, డాక్టర్ సి వెంకటరమణ సీనియర్ సైంటిస్ట్, కంగ్రాచులేషన్స్ సార్, శ్రీమతి టి సుజాత సీనియర్ అసిస్టెంట్, శ్రీ ఎం గోవింద నాయక్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, హాస్టల్ డిపార్ట్మెంట్ వారికి శ్రీ వెంకటరావు గారు,
పిలవలేదు వాళ్ళ పేరు లక్ష్మణ్ నాయక్ గారు అవునరా టాండన్ శ్రీ టాండన్ గారు లేరా టాండన్ బి చరిష్మా డాక్టర్ సౌభాగ్యం ఏ వెంకటలక్ష్మి సౌమ్య సౌమ్య వెళ్ళండి ఉదయ కుమారి కే భారతి ఉదయ కుమారి చూసుకోవాలా ఆడియన్స్ పక్కన ఆయన ఆపుతారేంటి మా పాయింట్ లోకి వచ్చి మమ్మల్ని అంటారు ఎం ఉదయ్ కోటేశ్వరరావు ఉదయ కోటేశ్వరరావు శ్రీ వి చక్రవర్తి పిడివి రామలక్ష్మి డాక్టర్ ఎస్ లక్ష్మీ కుమారి రత్నకుమారి రత్న మంజరా చూడండి సర్టిఫికెట్ ఎలా ఉందో చూడండి తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వాళ్ళు షేక్ అంజాద్ మీరా ఆరోగ్యశ్రీ వాళ్ళు షేక్ అంజాద్ షేక్ మహమ్మద్ జానీ శంకర్ ఐ హాస్పిటల్ మీరా సార్ శంకర్ ఐ హాస్పిటల్ వెళ్ళండి తర్వాత నెక్స్ట్ ఏపీవీవీపీ కే అన్నపూర్ణ మీరమ్మా ఒక నిమిషం ఏం పేరమ్మా కే అన్నపూర్ణ తర్వాత ఆయుష్ వాళ్ళు డాక్టర్ ఎం శ్రీనివాస నాయక్ మీరా అండి డాక్టర్ ఎం శ్రీనివాస నాయక్ తర్వాత షేక్ జిలానీ తర్వాత టీబీ కంట్రోలర్ శ్రీ ఎం శ్రీమన్నారాయణ టీబీ కంట్రోలర్ జూనియర్ డాక్టర్ త్రివేణి మీరమ్మా నెక్స్ట్ మైండ్స్ అండ్ జియాలజీ మీరా త్రివేణి మైండ్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ మధ్య లావణ్య పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ అర్బన్ కె ఈశ్వరరావు డిఎస్పి గారు కె ఈశ్వరరావు బి సీతారామయ్య గారు కె ఈశ్వరరావు గారు బి సీతారామయ్య గారు ఎస్వి రాజశేఖర్ రెడ్డి సీతారామయ్య గారా కె ఈశ్వరరావు గారు రాలేరా ఓకే ఎస్వి రాజశేఖర్ రెడ్డి టి నాగరాజు రాజశేఖర రెడ్డి గారు మీరు వెళ్ళండి టి నాగరాజు కె నాగేంద్ర కె నాగేంద్ర ఏ మల్లికార్జునరావు ఎస్ రవీంద్ర కె ప్రసాద్ బాబు గారు బి శ్రీనివాసరావు ఉందా ఇంకా ఓకే బి శ్రీనివాసరావు సిహెచ్ రాజశేఖర్
बी विजय कुमार, बी अंकम्मा राव, ए श्रीनिवासरेड्डी, सीएच शिवरामकृष्ण, सीएच शिवरामकृष्ण, टी विष्णुमूर्ति రెడీగా ఉండాలి. నెక్స్ట్ బిహెచ్ సుబ్బారెడ్డి, బిహెచ్ సుబ్బారెడ్డి తర్వాత ఆనందరావు రెడీగా ఉండాలి. ఆనందరావు. నెక్స్ట్ సిహెచ్ కిషోర్, కిషోర్ తర్వాత ఎన్ వెంకటేశ్వర్లు, కిషోర్ తర్వాత వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, బిఎస్కే సైదా, ఆర్ ఆంజనేయులు, వి రవి, ఎం ఉషారాణి, రవి తర్వాత ఉషారాణి, ఉషారాణి తర్వాత బాపనయ్య గారు. బాపనయ్య గారు మీరు వెళ్ళండి. సిహెచ్ శేఖర్ బాబు, సిహెచ్ శేఖర్ బాబు, సిహెచ్ వెంకట్రావు రెడీగా ఉండాలి. సిహెచ్ వెంకట్రావు తర్వాత ఎండి రఫీ రెడీగా ఉండాలి. ఎండి రఫీ, ఎస్ శివరామ కోటేశ్వరరావు, తర్వాత పి శ్రీనివాసరావు, డిఎస్పి డిసిఆర్బి శ్రీనివాసరావు, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాసరావు ముందుకు వెళ్ళిపోయారా? ఓకే, వెంకటేశ్వర రెడ్డి. నెక్స్ట్ తర్వాత కేపి మల్యాద్రి, అది రెడీ ఉందో చూసుకో, రెడీ ఉంటే మరి తీసుకుందాం. జే రాజారావు, ఒక నిమిషం మీరు మల్యాద్రి తర్వాత, మల్యాద్రి ముందు రాజారావు, బి వెంకటేశ్వరరావు, తర్వాత బి శ్రీనివాసరావు, తర్వాత రామారావు, తర్వాత కె మాణిక్యరావు, తర్వాత షేక్ మహబూబ్, షేక్ మహబూబ్ తర్వాత ఏ శ్రీనివాసరావు, సతీష్ కుమార్, యు బాలా, షేక్ జానీ, జి వెంకట్రావు, ఎస్ అబ్దుల్ వాహిద్, ఎం సాంబశివరావు, జె నాగేశ్వరరావు, ఎస్ విజయ్ కుమార్, జి శ్రీనివాసరావు, సిహెచ్ సుబ్బారావు, ఎన్ వెంకట దుర్గా ప్రసాద్,
ఆ వరుస క్రమంలో వెళ్తే అయిపోతుంది. ఎం సిల్వస్టర్, బి జీవరత్నం, జి మాణిక్యాలరావు, జి మాణిక్యరావు, వై సతీష్, వి సుధారాణి, డి హరినాథబాబు, పోలీస్ రూరల్, పోలీస్ రూరల్ డెవలప్మెంట్ ఆర్ విజయ్ భాస్కర్ రెడ్డి. శ్రీ విజయ్ భాస్కర్ రావు గారు డిఎస్పీ. ఆకుల అశోక్ కుమార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. డి నరసింహారావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. వై అచ్చయ్య ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఆర్ ఉమేష్. జి తిరుమలరావు. టి విజయకృష్ణ. ఎస్ రమేష్ కృష్ణన్. టి బాలమురళి కృష్ణ. కాటూరి వెంకటేశ్వరరావు. మైలా సాంబశివరావు. గాయత్రి దర్శి గాయత్రి. షేక్ మహమ్మద్ గౌస్ హెడ్ కానిస్టేబుల్ 2047. పి రమేష్. టి చలమారావు. బి రవిబాబు. బి శ్రీను నాయక్. కట్టా ఆనంద్. ఎం విజయ్ చరణ్. జి శ్రీనివాసరావు. షేక్ నాగూర్ హుస్సేన్. కె కుర్మారావు. జి అనిల్ కుమార్. కూర్మారావు. జి అనిల్ కుమార్. మరొక కాన్సలేషన్ సంపాదించుకున్నారు. మనం మన పరిశుభ్రత అనేటువంటి చట్టంలో గుంటూరు గారని కూడా ప్రశంసిస్తూ ఉన్నారు.